హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. జీవశాస్త్రం, శాస్త్రవేత్తలు, శాఖలు ఈ టాపిక్కి సంబంధించినటువంటి 40 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇవి ఎస్జిటి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బయాలజీ అనే పదం ఏ భాషకు చెందినది? బయాలజీ అనే పదం గ్రీకు భాషా పదం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బయాలజీ అనే పదాన్ని తొలిసారి వాడింది ఎవరు? బయాలజీ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించినది ఆప్షన్ బి జీన్ లామార్క్. నెక్స్ట్ వన్, జీవశాస్త్రానికి చెందిన లిఖితపూర్వక ఆధారాలు తొలిసారి లభించినది. ఆన్సర్ ఆప్షన్ సి అరిస్టాటిల్ గ్యాలన్. జీవశాస్త్రానికి చెందిన లిఖితపూర్వ ఆధారాలు తొలిసారిగా లభించినది అరిస్టాటిల్ గ్యాలన్ ద్వారా. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ విధానం అవలంబించినది. ఆన్సర్ ఆప్షన్ డి అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర పితామహుడు ఎవరు? జీవశాస్త్ర పితామహుడు ఆప్షన్ బి అరిస్టాటిల్. నెక్స్ట్ వన్, మైక్రోస్కోప్ వాడకాన్ని తొలిసారిగా నిర్దేశించిన వ్యక్తి ఎవరు? మైక్రోస్కోప్ వాడకాన్ని తొలిసారిగా నిర్దేశించిన వ్యక్తి ఆప్షన్ సి యాంథోనీ వాన్ లివెన్హాక్. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర అధ్యయనంలో శాస్త్రీయ పద్ధతిని తొలిసారి ప్రవేశపెట్టినది. ఆన్సర్ ఆప్షన్ ఏ విలియం హార్వే. నెక్స్ట్ వన్, గాలి, నీరు, నేలలో సూక్ష్మజీవుల ఉనికిని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లివెన్హాక్. నెక్స్ట్ వన్, ప్యాస్చరైజేషన్ను కనుగొన్నవారు? ప్యాస్చరైజేషన్ను కనుగొన్నది ఆప్షన్ ఏ లూయి పాస్చర్. నెక్స్ట్ వన్, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడుగా పేరొందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి వై సుబ్బారావు. నెక్స్ట్ వన్, పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్నిథాలజీ. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియాలను వర్ణించిన వారిలో ప్రథముడు? బ్యాక్టీరియాలను వర్ణించిన వారిలో ప్రథముడు ఆప్షన్ ఏ యాంథోనీ వాన్ లివెన్హాక్. నెక్స్ట్ వన్, అణుజీవ శాస్త్రానికి పునాదులు వేసినవారు? ఆన్సర్ ఆప్షన్ సి వాట్సన్ క్రిక్. నెక్స్ట్ వన్, వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రపిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్ వన్, కృత్రిమ జన్యువుని సంశ్లేషణ చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ హెచ్జి ఖొరానా. నెక్స్ట్ వన్, గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లూయి పాస్చర్. నెక్స్ట్ వన్, వివృత బీజ వృక్ష శిలాజాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బీర్బల్ సహానీ. నెక్స్ట్ వన్, చెరకు, జొన్నను సంకరణం చేసి సంకరజాతి చెరుకు వంగడం అభివృద్ధి చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సర్ టిఎస్ వెంకట్రామన్. నెక్స్ట్ వన్, పరిస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుగొన్నవారు? ఆన్సర్ ఆప్షన్ సి పంచానన్ మహేశ్వరి. నెక్స్ట్ వన్, రేబీస్ వ్యాధిని నయం చేయడానికి అమలులో ఉన్న విధానం? ఆన్సర్ ఆప్షన్ ఏ పాస్చర్
చికిత్సా విధానం. లూయి పాశ్చర్ రేబీస్ వ్యాధికి టీకాను కనుగొన్నాడు. అదే ప్రస్తుతం అమలులో ఉంది. నెక్స్ట్ 1. వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే బహుమానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పాల్గెట్టి బహుమతి. నెక్స్ట్ 1. ప్రపంచానికి డాక్టర్ వై సుబ్బారావు ఇచ్చిన బహుమతి. ఆన్సర్ ఆప్షన్ డి టెట్రాసైక్లిన్. నెక్స్ట్ 1. శరీర నిర్మాణానికి శరీర క్రియలకు కర్త. ఆన్సర్ ఆప్షన్ ఏ డిఎన్ఏ. నెక్స్ట్ 1. జీవశాస్త్ర అధ్యయనాన్ని పఠనా స్థాయి నుంచి ప్రయోగ స్థాయికి తీసుకెళ్లిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి విలియం హార్వే. నెక్స్ట్ 1. ఎవరి పరిశీలనలు ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువునిచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ బీర్బల్ సహానీ. నెక్స్ట్ 1. ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ స్టేషన్ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. నెక్స్ట్ 1. పత్తి వంగడాల అభివృద్ధిపై పరిశోధనలు జరిపే సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సిఐసిఆర్. నెక్స్ట్ 1. ఎన్బిఆర్ఐ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ డి లక్నో. నెక్స్ట్ 1. క్రింది వాటిలో పూణేలో ఉన్న పరిశోధక సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్ఐవి. నెక్స్ట్ 1. కటక్లోని పరిశోధనా సంస్థ. కటక్లో ఉన్నటువంటి పరిశోధనా సంస్థ ఆప్షన్ సి సిఆర్ఆర్ఐ. నెక్స్ట్ 1. దోమలు మలేరియాను ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సర్ రొనాల్డ్ రాస్. నెక్స్ట్ 1. పక్షులపై సలీం అలీ రాసిన పుస్తకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 2. నెక్స్ట్ 1. జంతువుల్లోని వివిధ జీవక్రియలపై అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శరీర ధర్మశాస్త్రం. నెక్స్ట్ 1. గతించిన జీవుల ఉనికిని తెలిపే నిదర్శనాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ శిలాజాలు. నెక్స్ట్ 1. ప్రస్తుత జీవుల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రశాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పురాజీవ శాస్త్రం. నెక్స్ట్ 1. ఒక విద్యార్థి ఒక ప్రాంతంలోని జీవుల అక్కడి పరిసరాలకు మధ్య సంబంధం తెలుసుకున్నాడు. ఈ అంశం ఏ శాఖకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి జీవావరణ శాస్త్రం. నెక్స్ట్ 1. అనువంశికత వైవిధ్యాల గురించి చదివే శాస్త్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జన్యుశాస్త్రం. నెక్స్ట్ 1. సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ ఎక్కడ జరుగుతోంది? సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిగేటువంటి ప్రదేశం ఆప్షన్ బి గోవా. నెక్స్ట్ 1. క్రింది వాటిలో మన దేశంలో గల అంతర్జాతీయ పరిశోధనాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఇక్రిసాట్. నెక్స్ట్ 1. జీవశాస్త్రానికి సంబంధించి సరైన వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి జీవశాస్త్రం మానవజాతి అంత పురాతనమైనది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.